ఇతరుల పైన ఆధారపడే స్వభావం, ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి మానసిక సమస్యలు ఉన్నటువంటి వ్యక్తికి, మానసికంగా బలహీనమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఈ సమస్య ఉండటం మనం చూడొచ్చు. ప్రతి చిన్న పనికి, పెద్ద పనికి కూడా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడటం అనేది చాలామందిలో మనకు కనపడుతూ ఉంటుంది. ఏ చిన్న పని చేయాల్సి వచ్చినా ఇతరులకి చెప్పడం, వాళ్ళది బావుందంటే చేయటం, లేదు బాగాలేదంటే వదిలేయడం. అలాగే తాము ఏదన్నా చేసినా, తమకేదన్నా సంతోషం కలిగినా, అది ఇతరులతో చెప్పేంత వరకు అది సంతోషమో కాదో తెలుసుకోలేకపోవడం. ఇతరుల దగ్గరికి పరిగెట్టి అది చెప్పి వాళ్ళు మెచ్చుకుంటే అది గొప్పదని భావించడం. ఒకవేళ వాళ్ళు మెచ్చుకోకపోతే తాము చేసింది కూడా తప్పని భావించడం. చాలా మందిలో గమనిస్తూ ఉండొచ్చు ఈ విషయాన్ని. వివిధ మానసిక సమస్యల ద్వారా మనో బలహీనత ఏర్పడడం కారణంగా ఏది స్వయంగా చేసుకునే పరిస్థితి లేక, ఆ జ్ఞానము లేక, అయోమయంతో ఉండడం కారణంగా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. ప్రతి చిన్న పనికి, పెద్ద దానికి కూడా ఏది చేయాల్సి వచ్చినా కూడా అది ఇతరుల అంగీకారంతో ముడిపడి ఉంటుంది కొంతమంది జీవితాల్లో మనం గమనిస్తే. అటువంటప్పుడు ఆ వ్యక్తి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎవరూ లేకపోతే ఏ పని చేయలేని పరిస్థితి వస్తుంది. స్వయంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ప్రతిదానికి ఆధారపడే స్వభావం ఉంటుంది. ఒకవేళ తనేదన్నా చేయదలుచుకున్నా అది ఇతరులు అంగీకరిస్తేనే చేసే పరిస్థితి ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా చిన్న చిన్న వాటికి కూడా ఇతరుల మీద ఆధారపడే స్వభావం ఏర్పడుతుంది. ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా ముందుగా మనం వదులుచుకోవాల్సిన అవసరం. ఎప్పుడైనా ఇతరుల అంగీకారం కోసం కొన్ని విషయాల్లో ఇతరులతో లింక్ అయి ఉన్న విషయాలతో వాళ్ళ అంగీకారం అవసరమైనప్పుడు తీసుకోవడం ఒక పరిస్థితి. కానీ నిరంతరం ప్రతి చిన్న పనికి కూడా ఆధారపడడం అనేది, అంగీకారం కోసం ఎదురు చూడడం అనేది సరైన వ్యక్తిత్వ లక్షణంగా మనం చెప్పలేం. ఈ సమస్య నుంచి తప్పనిసరిగా బయటపడాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ ఇతరుల అంగీకారం కోసం నేను ఎదురు చూస్తున్నాను అన్నది ఆలోచించగలిగితే, తెలుసుకోగలిగితే, గుర్తించగలిగితే అప్పుడు అది ఒక సమస్యగా తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే సమస్య దొరికిందో దానికి పరిష్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఆ పరిష్కారం దిశగా వెళ్ళినట్లయితే ఆ ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఏ చిన్న పనైనా, ఏ పెద్ద పనైనా స్వయంగా చేసుకునే పరిస్థితి వస్తుంది. జీవితంలో ఉన్నత స్థితికి సాధించే వ్యక్తులు, ఉన్నతంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాలను గమనిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. వారు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా వాళ్ళు అమలు చేస్తారు. ఎవరి అంగీకారం కోసం ఎదురు చూడరు. ఎవరి ఒప్పుదల కోసం ఎదురు చూడరు. అలా చూసినట్లయితే ప్రపంచం అసలు ముందుకి వెళ్ళే పరిస్థితే లేదు. ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నట్లయితే ప్రపంచం ముందుకెళ్ళే పరిస్థితే లేదు. ఆ స్వయం వృద్ధి, ఆ స్వీయ జ్ఞానము, ఆ స్వీయ అనుభవ జ్ఞానం ఉపయోగించిన తత్వం కూడా ఉండి తీరాల్సిందే. అయితే మానసిక సమస్యలు ఉన్న వ్యక్తికి అది సాధ్యంగా కనిపించదు. నిరంతరం మనసు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానివల్ల జ్ఞాపకశక్తి నశిస్తుంది, విషయగ్రహణ నశిస్తుంది, లోకజ్ఞానం తెలియదు, వ్యవహార జ్ఞానం తెలియదు. ఇవన్నీ కూడా నష్టపోతారు. ఎప్పుడైతే ఇవన్నీ నష్టం జరిగే వ్యక్తి స్వయంగా నిర్ణయం తీసుకోలేడు. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి కూడా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. చదువు లాంటి విషయాల్లోనూ, ఉద్యోగం లాంటి విషయాల్లో, అన్నిటికన్నా ముఖ్యమైన వివాహ విషయాల్లోనూ ఇతరుల మీద ఆధారపడడం జరుగుతుంది. స్వయంగా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకున్నది కరెక్టో కాదో తెలియదు. మళ్ళీ అది ఇతరులు అంగీకరించాలి. వాళ్ళు అంగీకరిస్తేనే కరెక్ట్ అది. వాళ్ళు నో చెప్తే నో. స్వయంగా వ్యక్తిత్వం లేనప్పుడు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలవుతుందంటే బాల్యంలోనే మొదలవుతుంది. తల్లిదండ్రుల ద్వారా బలహీనమైనటువంటి వ్యక్తిత్వం వచ్చే అవకాశం ఉంది. వారికి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చే అవకాశం ఉంది. వారు అది తెలుసుకోగలిగితే వాళ్ళని మార్చుకుని తర్వాత పిల్లల్ని మార్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మానసిక సమస్యల్ని
సీరియస్‌గా తీసుకునే కారణంగా తరాల తరబడి, వంశాల తరబడి ఆ మానసిక సమస్యలు ఈనాటికి గూడా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికి గూడా మానసిక సమస్యలతో పీడించబడుతూనే ఉన్నారు. అయినా కూడా వాటిలో సర్దుకుని, వాటి పరిధిలోనే జీవించడానికి అలవాటు పడుతున్నారు గానీ, వాటిని జయించాలన్న ఆలోచన స్వీకరించడం లేదు. అంచేత ఇప్పటికీ అనేక మానసిక సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అంచేత అటువంటి మానసిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని ముందు తొలగించుకునే కార్యక్రమాన్ని చేపట్టాలి ముందు. అరే! నేను ఇతరుల మీద ఆధారపడుతున్నానేంటి? ప్రతిదాన్ని నేను నిర్ణయం చేసుకోలేకపోతున్నానేంటి? ఇతరులు అంగీకరిస్తేనే చేయగలుగుతున్నానేంటి? ఇతరులు అంగీకరించలేకపోతే నేను ఆ పని చేయలేకపోతున్నాను. ఇతరులు మెచ్చుకుంటేనే సంతోషపడుతున్నాను. ఇతరులు మెచ్చుకోలేకపోతే నేను దాన్ని గూడా తీసి పక్కన పెడుతున్నాను. ఎందుకు ఈ పరిస్థితిని స్వయంగా గుర్తించి ఆలోచించగలిగితే దాని నుంచి బయటపడే మార్గాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది మనకి ఏర్పడినటువంటి ఏ మానసిక స్థితి గాని మనకి సంబంధం లేదు. అది పెద్దల నుంచి, ఇంటి నుంచి మనం నేర్పబడి ఉన్నామనే విషయాన్ని మనం గ్రహించాలి. అది మనది కాదు. మనది కాకుండానే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని వదులుచుకు తీరాలని నిర్ణయం తీసుకుంటే, అసలు గుర్తిస్తే తర్వాత నిర్ణయం తీసుకుంటే, దానికి సంబంధించి ఏం చేయాలి అన్నదానికి వ్యక్తిత్వ వికాస సాహిత్యం చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది. ఆ సమస్యను గుర్తించగలిగితే, అది పుస్తకంలో చదివితే, దానిలో నివారణోపాయాలు అనుసరించగలిగితే, ఆచరించగలిగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఇప్పుడు బలహీనమైనటువంటి వ్యక్తిత్వం ఉండడం, మానసిక వెనుకబాటుతనం ఉండటం కారణంగా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా వాటిని వదులుచుకోవాలి. దానికి సంబంధించి ముందు సమస్యను గుర్తించాం. అందులోంచి బయటపడాలని చేసే ప్రయత్నంలో ముందుగా తెలుసుకోవాల్సింది జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి. దినపత్రిక నుంచి మొదలుపెట్టి జీవిత చరిత్రలో చదువుతుండాలి. పజిల్స్ చేస్తూ ఉండాలి. సమయస్ఫూర్తిని పెంచే, మానసిక నైపుణ్యాన్ని పెంచే కథలు చదవాలి. అక్బర్, బీర్బల్ కథలు, తెనాలి రామకృష్ణ కథలు, భేతాళ కథలు, పంచతంత్ర కథలు ఇటువంటివి చదువుతూ ఉన్నట్లయితే లాజికల్గా ఆలోచించడం మొదలవుతుంది. మానసిక జ్ఞానం పెరుగుతుంది. నిరంతరం పనిలో ఉండటం ఒకటి కార్యక్రమం చేయాలి. ఒక పని తర్వాత ఒక పని. జీవితంలో ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు ఎప్పుడూ బిజీగా ఉంటే, జీవితంలో వెనకబడిన వ్యక్తులు, మానసికంగా వెనకబడిన వ్యక్తులు ఎప్పుడూ సోమరిగా కాలం గడపడానికి చూస్తారు. ఎప్పుడు ఏ పని లేకుండా ఉండేలా ప్రయత్నం చేస్తారు. అది తప్పు. కాబట్టి ఒక పని తర్వాత ఒక పని ఉండేలా ప్రయత్నం చేసుకోవాలి. ఆ విధంగా నిత్యం బిజీగా ఉండడం ద్వారా మనసు చైతన్యవంతం అవుతుంది. అప్పుడు ఈ మానసిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుడు మనసు జ్ఞానం వైపు ఆలోచిస్తుంది. మానసిక సమస్యలు ఉన్నంతసేపు దాని గురించి ఆలోచిస్తుంది. ఏకాగ్రత వాటి మీదే ఉంటుంది. ఎప్పుడైతే వాటిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకున్నామో, వెనువెంటనే మనసు లోకజ్ఞానం గురించి, వ్యవహార జ్ఞానం గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఆ విధంగా సరైన నూతన వ్యక్తిత్వాన్ని మనం రూపొందించుకోవచ్చు. తర్వాత పాత లక్షణాల స్థానంలో కొత్త లక్షణాలను మనం ప్రవేశపెట్టాలి. ఒక 10 పాత లక్షణాలు మనం రాసుకుని, మన ఇబ్బంది పెడుతున్న లక్షణాలు రాసుకుంటే, దానికి ఎదురకుండా, దానికి వ్యతిరేకంగా, అంటే వ్యతిరేకానికి వ్యతిరేకం అనుకూలం కాబట్టి, ఆ వ్యతిరేక లక్షణాలకు వ్యతిరేకమైనవి రాసుకుంటే అవి అనుకూలంగా ఉంటాయి కాబట్టి, నేను చెయ్యలేను అన్నది చేయగలను అవుతుంది కాబట్టి, నేను ఆధారపడాల్సి వస్తోంది అన్నదానికి నేను ఆధారపడను అని వస్తుంది కాబట్టి, అలాగా అనుకూలమైనటువంటి అంశాలు రాసుకుని వాటి మనసులో ప్రతి క్షణం కూడా ఇంజెక్ట్ చేస్తూ ఉండాలి. మనసుని బలోపేతం చేసుకోవాలి ఆ విధమైన లక్షణాలతో. లోపల నుంచి అటువంటి లక్షణాలు మనకు వస్తున్నట్లయితే వాటిని కొట్టేస్తూ వీటిని ప్రవేశపెడుతూ ఉండాలి. అదొక ఎక్సర్సైజ్. కొంతకాలం పాటు చేయగలిగితే మనసు మొదట్లో మొరాయిస్తుంది. పాతదానికి అలవాటు పడిపోయి కొత్త దాన్ని అంగీకరించదు, ఇబ్బంది పెడుతుంది, నీరసపరిచేస్తుంది, నిస్పృహల్లో పెట్టేస్తుంది, నిరాశవాదం పైకి తెచ్చేస్తుంది, వ్యక్తిని నిర్వీర్యం చేయడానికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. అవన్నీ దాటుకుని సంకల్ప బలంతో మనం మనసు మీద ఇంజెక్షన్ చేస్తూ పెడితే ఒకనాటికి తనే నేర్చుకుని తనే గైడ్ చేసే పరిస్థితి మనసుకు ఉంది. ఆ పరిస్థితి ఉంది మనసుకి. చేత మొదట్లో కష్టపడాల్సి వస్తుంది. చేత ఈ విధమైనటువంటివి మనం చేయగలిగితే తూచా తప్పకుండా తప్పనిసరిగా అటువంటి ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి తగ్గిపోతుంది క్రమక్రమంగా. చిన్న చిన్న పనులు స్వయంగా చేస్తూ
వాటిలో తప్పులను దిద్దుకుంటూ మళ్ళీ తప్పు లేకుండా చేస్తూ అలా ముందుకు వెళ్ళినట్లయితే ఒకటి గమనిస్తే మనకు ఇతరులు చెప్పినా కూడా మనం అవి జరగని పరిస్థితి మనం చూస్తాం. ఇతరుల సలహాల మీద ఆధారపడుతూ అన్ని సలహాలు పనిచేయవు. కొన్ని సలహాలు పనిచేయవు. కొన్ని పని చేయొచ్చు. ఒకటో రెండో. అది మనకే జరుగుతుంది. మనం స్వయంగా మన నిర్ణయాలు తీసుకుని ఓ 10 నిర్ణయాలు చేసినా అది జరుగుతుంది. అయితే ఆ అవిశ్వాసం లేకపోవడం కారణంగా ప్రతిదానికి ఆధారపడడం జరుగుతుంది. అంచేత మనం చేసిన పనిలోనూ ఆ ఫెయిల్యూర్ ఉంటుంది. ఎదుటివాళ్ళు చెప్పిన దాంట్లోనూ ఆ ఫెయిల్యూర్ ఉంటుంది. కానీ మనకి నమ్మకం లేకపోవడంలో ప్రతి దాని మీద ఆధారపడతాం. అది పక్కన పెట్టి, మనమే స్వయంగా చేస్తున్నప్పుడు, మనమే తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకుంటూ, మళ్ళీ జరగకుండా చూసుకుంటూ వెళ్ళినట్లయితే మనసుకు అదే అలవాటవుతుంది. మనసు ఆ పరిస్థితిలోనే ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో పైన చెప్పుకున్నవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసినట్లయితే, ఖచ్చితంగా అమలుపరిచినట్లయితే, వ్యక్తిగత శ్రద్ధతో, ఆత్మగౌరవాన్ని వృద్ధి చేసుకునే ఆలోచనతో, స్వీయ వ్యక్తిత్వాన్ని కల్పించుకునే బాధ్యత తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వ్యక్తిత్వం మారుతుంది. ఇతరులపై ఆధారపడే స్వభావం నుంచి బయటపడొచ్చు. అలాగే ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితిని కూడా మార్చుకుని మనకి మనమే స్వయంగా నిర్ణయాలు తీసుకుని అమలుపరిచి సంతోషంగా జీవించే పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది.